Right, my dear boys, girls, is it English medium or Telugu medium? Bilingual is it? Before I venture into this topic, counseling for group 1, కొన్ని విషయాలు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వస్తుంది. ముట్టిగా చదివి ఏదో నువ్వు చెప్పేసేయి, ఇంపార్టెంట్ ఏరియాస్ అవి చదివేస్తాం, దాంట్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి కదా, మేము గ్రూప్ 1 ఆఫీసర్స్ అయిపోతామా, ఐఏఎస్లు అయిపోతామా, సివిల్ సర్వీస్లు అయితే, ఇట్లాంటి ఆలోచన ధోరణి ఏమాత్రం కూడా సరైనటువంటి ధోరణి కాదు. ఇది ఇంకా చాలామంది అదే ఆలోచన ధోరణిలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ నేను గ్రూప్ 1 వాళ్ళకి అడ్రస్ చేసినప్పుడు కూడా ఫీజులు కట్టాము, కోచింగ్ సెంటర్లో చేరాము, కోచింగ్ సెంటర్లో చేరాము, సార్ ఏదో క్లాస్ చెప్తాడు, మెటీరియల్ ఇస్తారో అది చదువుకొని పోతాము, క్వశ్చన్స్ దాంట్లోంచే వస్తాయి, చదివితేనే చాలు అనుకుంటే పెద్ద పొరపాటు. చదివితేనే గ్రూప్ 1లో వస్తాయి, చదివితేనే ఐఏఎస్లు వస్తాయని 24 గంటలు చదివితే ఏమీ ఒరిగేది లేదు. చదవడంతో పాటు కూడా గ్రహింపు ముఖ్యము. గ్రహించిన దాని మీద నువ్వు రిఫ్లెక్ట్ చేయాలి, అంటే ప్రతిబింబించాలి. ఇది చాలా ముఖ్యం. అన్ఫార్చునేట్లీ ఈ రెండు లేవు. జనాలు పాపం చదువుతున్నారు, బాగా చదువుతున్నారు, కష్టపడి చదువుతున్నారు, కానీ సక్సెస్ ఎందుకు రావట్లేదు అంటే చదివేది ముందు వీళ్ళ మనసులోకి ఎక్కట్లేదు. ఇవన్నీ సీరియస్ ప్రాబ్లమ్స్. ఇవి తెలుసుకోకుండా నువ్వు చదవబాక, వేస్ట్, అసలు ఎక్కదు కూడా. చదివేది ముందు మనసులోకి ఎక్కుతున్నదా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది తర్వాత క్వశ్చన్ చూడు, నువ్వు ఆన్సర్ చేసే స్థితిలోకి వచ్చావా లేదా అనేటువంటి, అంటే గత ప్రశ్నాపత్రాలు అంటాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటాం, వీటిని చూడాలి. వీటిని ఎవరు చేయట్లేదు. చెప్పాను కదా, కోచింగ్ సెంటర్కి వస్తున్నా, ఫీజు కడుతున్నా, ఏం రాబోతున్నాదో నువ్వు చెప్పాలా, దాని నుంచే క్వశ్చన్ రావాలా, నేను పాస్ అయిపోవాలా. ఇట్లాంటి ఆలోచన ధోరణి మాత్రం దయచేసి పెట్టుకోబాక, డిసప్పాయింట్ అయిపోతావు. మన వాళ్ళే ఢిల్లీకి వస్తున్నారు, ఏదేదో కోచింగ్ సెంటర్లో చేస్తారు, 2 లక్షలు 3 లక్షలు ఫీజులు కడుతున్నారు. ముందే చెప్పాను, కోచింగ్ సెంటర్ల నుంచి వచ్చే దాంట్లో నుంచి ప్రశ్నలు రావు అన్నమాట. ఈ మాట నేను నా ఇంటర్వ్యూస్లో కూడా చాలాసార్లు చెప్పాను కూడా. యూపీఎస్సి పద్ధతి లేదా ఏపీపీఎస్సి కూడా ఇప్పుడు యూపీఎస్సిని అనుకరిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1 సర్వీస్, అది గ్రూప్ 1 సర్వీస్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్కి ప్లస్ స్టేట్ గవర్నమెంట్లకి వచ్చేసరికి గ్రూప్ 1 క్యాడర్ ఒకటే అవుతుంది. గ్రూప్ 1 క్యాడర్ ఒకటే అయినప్పుడు ప్రశ్నాపత్రాలు ఏ స్థాయిలో ఉండాలా, యూపీఎస్సి స్థాయిలోనే ఉండాలా. ఈ మాట నేను 4 సంవత్సరాల క్రితం చెప్పాను. సులభంగా తీసుకోబాకండి, వాడు అంతకంటే ఎక్కువగా ఇస్తాడు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎట్లా తీయాలి ఇంతమందిని, వాడికి కావాల్సిన క్రౌడ్ని తీసుకోవాలంటే ఎట్లా తీయాలి. అందుకని యూపీఎస్సికి మించిన స్థాయిలో ఇస్తున్నాడు ఒక్కొక్కసారి పేపర్ అన్నమాట. కాబట్టి నువ్వు కోచింగ్ సెంటర్లో చదువుకిచ్చిన మెటీరియల్ ఉన్నాయి, ఆ మెటీరియల్ చదువుకొని పోయి ఎగ్జామ్ రాసేస్తా అనేటువంటి ధోరణితో ఉంటే మాత్రం ఇబ్బంది పడతాం మనం. ఎందుకంటే ఆ కోచింగ్ సెంటర్లో వచ్చిన మెటీరియల్ నుంచి రాకూడదు క్వశ్చన్, వాడి పద్ధతి అది. మరి దేని నుంచి ఇవ్వాలి? సెలెక్టెడ్ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఉంటుంది. ఈ బుక్స్ మీరు చదివారా లేదా, ఇది ఇంపార్టెంట్. ఏ బుక్స్ చదవాలి? గవర్నమెంట్ పబ్లికేషన్స్ చదవాలి. నేను మళ్ళీ మాట్లాడుతాను దాని గురించి. యూపీఎస్సి ఎగ్జామ్ పెడుతోంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్స్నే ప్రామాణికంగా తీసుకుంటుంది యూపీఎస్సి. తెలంగాణ సర్వీస్ కమిషన్ రేపు గ్రూప్ 1 పెడుతుంది లేదా ఏపీపీఎస్సి పెడుతుంది అంటే ఆ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అకాడమీ పుస్తకాలు ఉంటాయి, వాటినే ప్రామాణికంగా తీసుకుంటారు వాళ్ళు. దురదృష్టవశాత్తు మీరు ఈ పుస్తకాలు చదవట్లేదు, ఇవి చదవకుండా మెటీరియల్స్ మీద డిపెండ్ అయిపోతారు. ఈ విషయంలో నేను కోచింగ్ సెంటర్స్ అన్నింటినీ తప్పుపడుతుంటాను కూడా, వాళ్ళకి నచ్చదు నీతో మాట్లాడడం. ప్రతి దానికి స్పూన్ ఫీడింగ్ చేస్తూ కరెంట్ ఈవెంట్స్ స్పెషల్, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్, ఇది స్పెషల్, అది స్పెషల్ అని చెప్పి నీకు రెడీమేడ్గా మొత్తం ఇస్తున్నారు. దాని మీద నువ్వు డిపెండ్ అవుతున్నావు, నీలో ఉండే కెపాసిటీ నువ్వు ఉపయోగించుకోవట్లేదు.
కాబట్టి దయచేసి ఈ విషయాలు గ్రహించుకోండి. ఏ విషయాలు గ్రహించుకోవాలి? ముందు నెంబర్ 1 చదివితేనే వస్తుంది అని ఆలోచించి పక్కకు చదవడం ఇంపార్టెంట్. కానీ చదవడంతో పాటుగా ఏ మేరకు మనం గ్రహించుకోగలుగుతున్నామో ప్లస్ ఏ మేరకు మనం పాత ప్రశ్నాపత్రాన్ని ఆన్సర్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ అండ్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, రెండోది ఏంటి అంటే ఈ లైబ్రరీలో కూడా నీకు 18 గంటలు కూర్చుంటున్నారు ఒక్కొక్కళ్ళు. రాత్రి బోళ్ళు చదువుతూ ఉంటారు. చివరికి ఏం చెప్తున్నారు? సార్ చదివింది గుర్తు రావట్లేదు, చదువుతున్నాము కానీ గుర్తు ఉండట్లేదు అంటున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నాట్ ఏబుల్ టు రిమెంబర్, నాట్ ఏబుల్ టు రిఫ్లెక్ట్. ఓకే, నాట్ ఏబుల్ టు రిమెంబర్ వై? చదివింది ఎందుకు గుర్తుండట్లేదు? ఎందుకు గుర్తుండట్లేదు అంటే నువ్వు అక్కడ లేవు, కూర్చొని ఉన్నావు అంతే. నీ బుర్ర అక్కడ లేదు. 16 గంటలు కూర్చొని చదువుతున్నావు. ఎందుకు 16 గంటలు 18 గంటల లైబ్రరీలో కూర్చోడాలి? 3-4 గంటలు చదువుతూ నాకు ఐఏఎస్ కొట్టిన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళే. కేవలం 4 hours చదువుతాడు అంతే, అందుకంటే చదవడాడు. చెప్తాడు సార్ మైండ్ ఈజ్ నాట్ అలౌవింగ్ మీ, ఐ వాంట్ టు రిలాక్స్ అంతే. నీ బాడీ, నీ శరీరము, నీ మనసు నీకు చెప్తుంది ఇంతకంటే చదవలేవు అని. ఆపేయి, హాయిగట్ట తిరిగి రావు. మనసుని రిలాక్స్గా పెట్టుకోండి, కూల్గా పెట్టండి. దాని మీద ఒత్తిడి పెంచబాకండి. ఒత్తిడి పెంచితే ఏది గుర్తుండదు. నా మాటను పిచ్చిగా అట్లాగే కూర్చొని చదువుతూ ఉండడం ఏది గుర్తుండక నువ్వు ఏడుస్తూనే ఉన్నావు, చదువుతలే నువ్వు. పైగా ఈ ఆలోచన ఒకటి, ఏం చదివినా గుర్తు రావట్లేదే భయం ఉన్నది నీ మనసులో. రేపు గ్రూప్ 1 రాదు, గ్రూప్ 2 రాదు, సివిల్స్ రాదు, ఏ ఉద్యోగాలు రావు, నోటిఫికేషన్ లేవు, నా పరిస్థితి. ఈ భయమే నిన్ను తినేస్తోందనమాట. నీ సీనియర్స్ ఉన్నారు పాపం, వాళ్ళ వేదన అంతా ఇంత కాదు. వాళ్ళు రాసి సివిల్స్ రాశారు, గ్రూప్ 1 రాశారు, ఇంకా అట్లాగే మిగిలిపోయినారు. కాంపిటీషన్ సివియర్గా ఉంది. ఈ భయాలు నిన్ను తొలుస్తున్నాయి నిన్ను. అందుకే మేమేం చెప్తామంటే అవన్నీ ఏం ఆశించబాక. గ్రూప్ 2 రావాలా, గ్రూప్ 1 రావాలా, సివిల్స్ రావాలా అని ఆశించబాక. నీ ప్రయత్నం నువ్వు చేయి. నాకొద్దు, నాకు సివిల్స్ వద్దు, ఐఏఎస్ వద్దు, ఐపీఎస్ వద్దు, గ్రూప్ 1 వద్దు, గ్రూప్ 2 వద్దు. నేను తెలియంది తెలుసుకోవడానికి వచ్చా, బాగా తెలుసుకుంటాను. బాగా తెలుసుకోవడము, సబ్జెక్ట్ మీద మంచి అండర్స్టాండింగ్ రావడము అనేది ఎప్పుడైతే వస్తుందో మిగిలిన తన్నుకుంటూ వస్తాయి. ఎందుకు రావు? దాన్ని ఆశించబాక, ముందు ఈ ప్రయత్నం చేయి. అర్థమైందా? ఈ మాట నేను చెప్పినప్పుడు చాలామంది సీరియస్ తీసుకొని నవ్వుకున్నారు కూడా. అదొద్దు ఇదొద్దు అంటే నేను ఎందుకు జాయిన్ అయినట్టు అని అంటారు. ఎందుకు జాయిన్ అయినట్టు అని అంటే ముందు ఆ స్థాయి ఉన్నావా లేదా? నీకు స్థాయి ఉన్నదంటే వచ్చేస్తుంది. 90% స్థాయి లేదు. 100 మంది సివిల్స్ రాస్తున్నారంటే 90 మంది సీరియస్ కాదు. గుర్తుపెట్టుకో మాట. 10 మందే సీరియస్. అంటే కాంపిటీషన్ ఉండేది ఆ 10 మందిలోనే ఉంది. 90 మంది అప్లికేషన్లు పెడతారు అంతే, నేమ్ షేక్. వాళ్ళని చూసి భయపడిపోబాక. గుర్తుండట్లేదు అని ఎందుకు ఉంటుంది అని అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. చేస్తున్న పనిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అందుకని గుర్తుండట్లేదు. ఇంట్రెస్టు లేదు, ఆసక్తి లేదు, అవగాహన లేదు. క్లాసు పెడితే ఈరోజు 100 మంది 50 మంది దాకా వస్తారనుకున్నాము. ఎంతమంది వచ్చారు? 24 మంది వచ్చారు. మిగిలిన వాళ్ళు ఏమైనారు? రారోళ్ళు ఆ గణేష్ విగ్రహాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అర్థమైందా? వాడు కూడా వస్తాడు, గ్రూప్ 1 కూడా వస్తా అంటాడు. వాడి ఇంట్రెస్ట్ లెవెల్ ఎట్లా ఉన్నది? ఢిల్లీలో కూడా పరిస్థితి ఇదే. 90% మందికి ఇంట్రెస్ట్ లేదు. ఉద్యోగం కావాలి కానీ ఇంట్రెస్ట్ లేదు, ఇండస్ట్రీ చేయడానికి సిద్ధంగా లేరు. అట్లాంటప్పుడు ఏం గుర్తుంటాయి చెప్పు? గుర్తుండట్లేదు. అదే నువ్వు సినిమా చూసి వచ్చావు, నీ ఫేవరెట్ హీరో డైలాగ్ చెప్తున్నావు, ఫేవరెట్ హీరోయిన్ డైలాగులు చెప్తున్నావు. ఎట్లా చెప్తున్నావు? అక్కడ కూర్చొని ఇన్వాల్వ్ అయిపోయినావు ఆ లోకంలో. అదే ఇన్వాల్వ్మెంట్ నీకు పుస్తకం తీస్తే ఉండట్లే. ఏడుస్తూ పుస్తకం తీస్తావు. చదవాలనా అని ఒక పేజీ చదువుతాడు, మా లాస్ట్ పేజ్ చూస్తాడు ఎన్నున్నాయా అని. ఇన్ని చదవాలనా అని ఏడుస్తాడు. ఇంకా అట్లాంటప్పుడు ఎట్లా పలుకుతుంది సరస్వతి? అందుకని మై డియర్, ముందు నీ మైండ్ సెట్ మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకుంటే కుంభస్థలాన్ని కొడతావు నువ్వు. నా మాట నమ్ము. ఇక్కడికి వచ్చిన అబద్ధాలు చెప్పకూడదు. నేను 32 ఏళ్ళ నుంచి చెప్తున్నాను ఈ ఫీల్డ్లో. ముందు నీ మైండ్ సెట్ మార్చుకో. ప్రతిదీ సాధ్యమే.
కానీ మనం ఆ స్థాయికి వెళ్ళగలమా లేదా? ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏకాగ్రత చాలా ముఖ్యం. సర్వీస్ పట్ల కమిట్మెంట్ ముఖ్యము. తెలుసుకోవాలనే తపన ముఖ్యం. ఇవి లేకుండా పిచ్చిగా క్లాస్లో చెప్తున్న నోట్స్ రాసుకుంటా, అర్థం చేసుకుని ఇదే చదువుకుంటా, ఇట్లాగే పోతా అని అంటే అయ్యేది కాదు. ఇక్కడే టాపర్స్కి మీకు తేడా కలుస్తుంది. టాపర్ అనేవాడు క్లాస్లో వింటూ ఉంటాడు. ఏది లేదో వాడు చూసుకుంటాడు, పోయి వాడు రాసుకుంటాడు. అడగడు, వాడు రాసుకుంటాడు. అట్లా ఎవరితోనూ మాట్లాడు, ఎవరితోనూ కలవడు. వాడి ప్రయత్నం వాడు చేసుకుంటూ ఉంటాడు. 24 గంటలు వాడు ఇన్వాల్వ్ అయిపోయినాడు దాంట్లో. బాత్రూంలో ఉన్నా వాడు దాని గురించి ఆలోచిస్తాడు, సబ్జెక్ట్ గురించి. మీరు చూసారా నిహారిక అని ఐఏఎస్ అమ్మాయి? వాట్ ఈజ్ యువర్ సక్సెస్ అంటే ఏమన్నది? 3 ఏళ్ళు సెల్ ఫోన్ పక్కన పెట్టేశా అన్నది. సెల్ ఫోన్ పక్కన పెట్టేసింది. నీకు పెద్ద ప్రధాన శత్రువులు 2 ఉన్నాయి. ఒకటి సెల్ ఫోన్లు, రెండోది సినిమాలు, మూడోది నీ కంపెనీ కూడా. ఈ మూడింటిని నువ్వు ఎప్పుడైతే బ్యాన్ చేసుకుంటావో అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది. నీ సెల్ ఫోన్లో ఎందుకంత ఎక్కువ మాట్లాడడం? డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, అందుకని నువ్వు చదివేది నీకు ఎక్కువ అవుతున్నావు, గుర్తు ఉండట్లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ముందు ఏకాగ్రత ముఖ్యం. మనకు చదివేటప్పుడు ఎంత చదువుతున్నాం అనేటువంటిది ముఖ్యం కాదు, ఎంత ఎఫెక్టివ్గా ఉంది ప్రిపరేషన్ ముఖ్యం. 3 గంటలు చదువు, 4 గంటలు చదువు, ఎక్కువ చదవాల్సిన పని లేదు. కానీ చదివేటప్పుడు చాలా సీరియస్గా తీసుకొని చదువు. తర్వాత అట్ట కూడా పోయి డ్యాన్స్ చేసేవాడు పోతున్నారు కదా, డ్యాన్స్లు వేసుకొని రండి, సినిమాలు చూసుకొని రండి, అన్నీ చూడండి, రిలాక్స్ అవ్వండి, వద్దని అనట్లేదు. కానీ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు అన్నీ గుర్తుంటాయి. సో ముందేం చెప్పాను నేను? కేవలం స్టడీ సర్కిల్స్ మీద డిపెండ్ అవ్వబాకు. సిలబస్ చూడు, మెటీరియల్ చూడు, చదివింది అర్థం చేసుకో, పాత క్వశ్చన్ పేపర్లు ఆన్సర్ చేయి. రెండోది, గుర్తుండట్లేదు అనే భయం పెట్టుకోవాక. అన్నీ గుర్తుండవు, ఇది కూడా చెప్తున్నాను. 33 ఏళ్ళ నుంచి సబ్జెక్ట్ చెప్తున్నా, అన్నీ గుర్తున్నాయి నాకు లేవు, గుర్తులేవు. కానీ చూడగానే చెప్పేస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది అని. అట్లాగా నువ్వు కూడా ఆ స్థాయికి రా. ఓవర్ నైట్ రాలేము. చాలామంది అంటుంటారు ఇట్లా చిటికేసి చేస్తాడు ఐఏఎస్. ఫస్ట్ అటెంప్ట్ ఏం కొడతావు? కర్రబెట్టి కొట్టుకోవాల్సిందే. ఫస్ట్ అటెంప్ట్ ఏం కొడతావు? అంత సులభమా? చిటికేసి అంత సులభమా ఐఏఎస్? వీళ్ళ టాపర్లు ఇంటర్వ్యూలు చదవబాక నువ్వు. వాళ్ళు నెంబర్ 1 చీటర్స్, వాళ్ళు మోసగాళ్ళు అంటాను. ఫస్ట్ అటెంప్ట్ మాకు ఐఏఎస్ వచ్చింది అని చెప్తాడు వాడు, కానీ ఎప్పటి నుంచి ప్రిపేర్ అయినాడు చెప్పడు. వాడు ఈ లోకంలోకి రాకముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటాడు. అది చెప్పడోడు నీకు. ఫస్ట్ అటెంప్ట్ కొట్టా అంటాడు. అన్నీ స్టడీ సర్కిల్ తిరుగుతాడు వాడు, అన్ని మెటీరియల్స్ ఉంటాయి వాడి దగ్గర, అర్థమైందా? కానీ ఎక్కడ చెప్పడు నేను పలానా స్టడీ సర్కిల్ స్టూడెంట్ అని ఎక్కడ చెప్పడు వాడు, అర్థమైందా? వీళ్ళ మాటలు నమ్మబాక, ఎవరిని నమ్మబాక. సివిల్స్లో కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్నీ నువ్వే తెలుసుకో, నీ ప్రిపరేషన్ నువ్వే చేసుకో. ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు. నీ జ్ఞానం ఉంది, కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నోరు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ విషయాలు మాట్లాడేటప్పుడు ఒక గుడ్డి అబ్బాయి వచ్చాడు, వాడికి 90% గుడ్డి, మనవాడే. అప్పట్లో ఏపీ స్టడీ సర్కిల్ అనేవాళ్ళు దాన్ని. అక్కడే నేను పనిచేసింది, లోయర్ ట్యాంక్ బండ్లో ఉండేది. నేను ఐఎఫ్ఎస్ కొట్టాలి సార్ అన్నాడు. అందరు నవ్వారు అని చూసి, మా వాళ్ళే. కానీ ఇప్పుడు వాడు ఆల్ ఫారిన్ ఆఫీసర్స్కి ఇన్ఛార్జ్. వాడు ఐఎఫ్ఎస్ అయ్యాడు వాడు. అందుకని నిర్ణయం బలంగా ఉండాలి. ఇది బలంగా ఉంటే మిగిలినవన్నీ పక్కకు పోతాయి. నేను చెప్పినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అది బలంగా లేనప్పుడు వేస్ట్. నువ్వు రాబాకు కోచింగ్ సెంటర్లకి, టెరిబుల్ వేస్ట్. నేను ఈ మాట అన్నందుకు నాకు క్షమించండి. కొంతమంది జీవితాలు నాశనం చేశానేమో అని భయం కూడా బాధేస్తుంటాను నాకు. కొంతమందికి చెప్పాను నేను అట్లా. రైట్, వచ్చే సమస్య అది అవుతుంది అనమాట. నువ్వే నిర్ణయించుకో, నేను ఇన్వాల్వ్ అవుతున్నానా కావట్లేదు. కానప్పుడు నా ఫీల్డ్ కాదు ఇది, ఇంకా వేరే దానికి వెళ్ళిపోండి. ప్రైమ్ టైమ్ ఆఫ్ యువర్ యూత్ దీని మీద పెట్టబాకండి. ఎవడో అయినాడు కదా సినిమాల్లో చూపించినట్టు ఐపీఎస్లు అయిపోతే ఐఏఎస్, అది డ్రీమీ వరల్డ్. దానికి దీనికి వాస్తవాలు వేరే ఉంటాయి. నేను నిరుత్సాహపరచట్లేదు, వాస్తవం చెప్తున్నాను. నీకు చాలా కష్టపడాల్సి వస్తుంది, గ్రహింపు అవసరము, ఇన్వాల్వ్మెంట్ అవసరం, అర్థమైందా?
సో కమింగ్ టు ద పాయింట్, సార్ ఏం చదవాలి? పక్కా యూపీఎస్సీ ప్యాటర్న్లోనే ఉంటున్నది గ్రూప్ 1. మరి అక్కడేం చదువుతాము? గ్రూప్ 1కి ఏం చదవాలి? గ్రూప్ 1కి ఏం చదవాలి ఇండియన్ హిస్టరీ పరంగా అని అంటే ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇక్కడ హిస్టరీ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అయ్యా యుద్ధాలు ఉంటాయి, సంవత్సరాలు ఉంటాయి, ఎవరెవరిని కొట్టాడు, ఎవరెవరు దండించుకున్నారు, ఏ యుద్ధంలో ఎవరు గెలిచాడు, ఇవన్నీ మేము గుర్తుపెట్టుకోవాలన్నా? ఇవన్నీ నువ్వేం గుర్తుపెట్టుకోబాక. ఇవ్వడు క్వశ్చన్లు ఇవ్వడు. అర్థమవుతుందా? సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి సార్ గుర్తుపెట్టుకోవాలన్నా? రాసుకోండి. సంవత్సరాల మీద క్వశ్చన్ రావు అన్నమాటను. సంవత్సరాల మీద క్వశ్చన్ రావు. ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది, ఇట్లా క్వశ్చన్స్ ఇవ్వడు. అవన్నీ ఇప్పుడు గ్రూప్ 4, గ్రూప్ 3 ఇట్లాంటి వాటికి ఇస్తారు. సివిల్స్లో కానీ, యూపీఎస్సీలో కానీ, లేదా ఏపీపీఎస్సీలో కానీ క్వశ్చన్లు ఇస్తున్నది కాన్సెప్ట్ మీద ఇస్తున్నాడు, ఫ్యాక్ట్స్ మీద ఇవ్వడు. ఫ్యాక్ట్స్ మీద ఇవ్వడు అంటే రాజుల మీద క్వశ్చన్ రావు, రాజవంశాల మీద క్వశ్చన్ రావు, యుద్ధాల మీద క్వశ్చన్ రావు, సంవత్సరాల మీద క్వశ్చన్. ముందు క్వశ్చన్లు ఎక్కడి నుంచి రావో తీసి పారేస్తే నీకు నాన్సెన్స్ పోతుంది పక్కకి. అర్థమైందా? మరి ఎందుకు బాధపడుతున్నావు? సార్ గుర్తుపెట్టుకోవాలా అని. నేను ఎవడు అడిగాడు గుర్తుపెట్టుకోమని? యూపీఎస్సీ అడగదు, ఏపీపీఎస్సీ అడగదు. వాళ్ళు అడిగేది ఏమడుగుతున్నారంటే ఒరే చదివింది అర్థం చేసుకున్నావా అని అడుగుతున్నారు. అర్థం చేసుకుంటే ఈ క్రింది వాటిల్లో ఏ 3 కరెక్టు, ఏ 2 కరెక్టు, ఏ 2 తప్పు చెప్పు అంటున్నాడు. అర్థమైందా? ఇక్కడ కాన్సెప్ట్ ముఖ్యమా లేకపోతే ఫ్యాక్ట్ ముఖ్యమా? కాన్సెప్ట్ ముఖ్యమా? ఇక్కడ స్వాతంత్రోద్యమంలో గాంధీ ఇది చేశాడు, ఇదిగో 5 చేశాడు, ఈ 5ట్లో 3 ఆయన యాక్చువల్గా చేశాడు, 2 చేయలేదు, ఆ 3 ఇది ఇట్లా ఇస్తున్నాడు. అప్పుడు కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అక్కడ. అంతేగాని ఆయన ఏం చేశాడు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు నీకు, చూడగానే అర్థమైపోతుంటుంది. కాబట్టి ఆ స్థాయికి రాండి దయచేసి. సో సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయబాక క్వశ్చన్ రాదు. రాజవంశాల మీద ఇవ్వడు, రాజుల మీద ఇవ్వడు, యుద్ధాల మీద ఇవ్వడు. సగం భారం తీసేసాం, పక్క పెట్టేసి ఇంకా దేని మీద ఇస్తాడు? ఇక్కడ 3 సెక్షన్స్ ఉంటాయి. ఏమిటా 3 సెక్షన్స్? ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర 3 ఉన్నాయి. వీటిలో దేని మీద నుంచి వస్తాయి క్వశ్చన్స్, ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర 2 కూడా సంస్కృతికి సంబంధించిన వాటి మీదనే ఇస్తాడు క్వశ్చన్స్. కల్చర్ అంటారు. యు గెట్ క్వశ్చన్స్ ఓన్లీ ఆన్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, కల్చరల్ హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి కల్చరల్ హిస్టరీ అంటే ఏంటి సార్? కల్చరల్ హిస్టరీ అంటే కల్చర్ ఈస్ వే ఆఫ్ లైఫ్. నీ జీవన విధానం నువ్వు ఎట్లా లీడ్ చేస్తున్నావు అదే నీ సంస్కృతి. మరి ఇది ఎట్లా స్టార్ట్ అయింది? ఇక్కడి నుంచి నీకు ఇంపార్టెంట్ ఏరియాస్ వస్తాయి. నెంబర్ 1 ఏన్షియంట్ ఇండియా సబ్ హెడింగ్ పెట్టుకోండి. సబ్ హెడింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏన్షియంట్ ఇండియా. నెంబర్ 1 ప్రీహిస్టారిక్ కల్చర్స్. ప్రీహిస్టారిక్ కల్చర్స్ అంటే చరిత్ర పూర్వయుగ సంస్కృతులు అంట. ప్రీహిస్టారిక్ కల్చర్స్ తెలుగులో చరిత్ర పూర్వయుగ సంస్కృతులు అంట. అంటే ఆది మానవుడు పుట్టినప్పటి నుంచి జరిగిన పరిణామం. ఈ పూర్వయుగ సంస్కృతిలో ఏమేం టాపిక్స్ వస్తాయి? ప్రాచీన శిలాయుగము, దాన్నే ఇంగ్లీష్లో పాలియోలిథిక్ ఏజ్ అంటారు. ప్రాబ్లం తెలుస్తున్నది కదా? ఏంటి ప్రాబ్లము? ఇది కూడా రాసుకోవడానికి ఇబ్బందిగా ఉంది మన వాళ్ళకి. ఎక్కడికి పోయినా ఇదే పరిస్థితి వచ్చిందయ్యా. ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి. ఇంకా ఢిల్లీలో చాలా సమస్య చెప్పడం, ఎందుకంటే స్టాండర్డ్స్ అంతగా పడిపోయినాయి.
నేను నిరుత్సాహపరచట్లేదు. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏ స్థాయిలోకి రావాలా అని ఆలోచించుకొని చెప్తాను. ఇంకా చాలామంది ఊహాలోకంలోనే ఉన్నారు. ఊహలకే అవకాశం లేదు ఇక్కడ. కాంపిటీషన్ చాలా సివియర్గా ఉంటుంది. ఒక ముక్క రాయలేను, ఒక ముక్క అర్థం కావట్లేదు, కానీ ఐఏఎస్ అయిపోవాలా, ఐపీఎస్ అయిపోవాలా, గ్రూప్ 1 కొట్టాలంటే అయ్యే మాట కాదు అది. దానికి చాలా శ్రమించాలి. ఇప్పటిదాకా అయిపోయింది ఏదో అయిపోయింది. ఈ ఫార్మేటివ్ స్టేజ్ చాలా క్రూషియల్ అనమాట మీకు. దానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. రైట్. సో ఇంపార్టెంట్ టాపిక్స్: ఏన్షియంట్ ఇండియా, ఏన్షియంట్ ఇండియాలో నెంబర్ 1 ప్రీ హిస్టారిక్ కల్చర్స్. ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో చరిత్ర పూర్వయుగ సంస్కృతులు అంటాం, తెలుగులో చెప్తాం. దాంట్లో ఏమొస్తాయి? పాలియోలిథిక్ ఏజ్ అంటే ప్రాచీన శిలాయుగము అంటాం. ప్రాచీన శిలాయుగం. నియోలిథిక్ ఏజ్ నవీన శిలాయుగము అంటాం. ఆదిమానవుడు రాతి పరికరాలు వాడడం మనకు ఆంధ్రాలోను తెలంగాణలో ఎక్కడున్నాయి? ఓకే, మీకు తెలంగాణ సర్వీస్ కమిషన్ అయితే ప్రాచీన శిలాయుగ సంస్కృతులు ఎక్కడున్నాయని అడుగుతాడు. ఉట్నూరు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో నవీన శిలాయుగ సంస్కృతి. నాగార్జున సాగర్. ఇట్లా తెలంగాణలో ప్రాచీన మానవుడి యొక్క ఉనికిని చెప్పేటువంటి అవశేషాలు కనబడతాయి అన్నమాట. వాటి గురించి మీరు కొంచెం శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. అక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ నెంబర్ 3 మెటల్ ఏజెస్ అంటే లోహయుగాలు అంటాం. మెటల్ ఏజెస్లో ఫస్ట్ మెటల్ మ్యాన్ యూజ్డ్ ఈజ్ కాపర్. మానవుడు ఉపయోగించిన తొలి లోహం అంటాం. అదేంటది అంటే రాగి. కాపర్ ఏజ్ ఆర్ చాల్కోలిథిక్ ఏజ్ అంటారు దాన్ని. చాల్కో అనేది కాపర్కి కెమికల్ నేమ్ అన్నమాట. చాల్కోలిథిక్ ఏజ్. ఫస్ట్ మెటల్ యూజ్డ్ బై మ్యాన్. నెక్స్ట్ బ్రాంజ్ ఏజ్ అంటే తామ్రయుగము. ఇది రెండవ మెటల్. కాపర్ ప్లస్ టిన్ 2 కలిపితే బ్రాంజ్ వస్తుంది. ఈ యుగము ప్రారంభమయ్యే సమయానికే సింధు నాగరికత ఉచ్చ స్థాయికి వచ్చేసింది. నెక్స్ట్ టాపిక్ అదే అవుతుంది. కాబట్టి ఈ టాపిక్లో మొదటి టాపిక్లో వీటి మీద వస్తాయి క్వశ్చన్స్. అర్థమవుతుందా నేను చెప్పేది ఏందో? ఆర్ యు అండర్స్టాండింగ్ మై డియర్? ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఇమ్మీడియట్గా క్లారిఫై చేసుకోండి. సెకండ్ టాపిక్ ఏమిటి? నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సెకండ్ వన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత అంటాం. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు మెయిన్స్ జరుగుతున్నాయి కదా సివిల్స్ వాళ్ళకి, తెలుసా మీకు? సివిల్స్ మెయిన్స్ జరుగుతున్నాయి. మన ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు కల్చర్లో? దీని మీదనే ఇచ్చాడు. సింధు నాగరికత ఆర్కిటెక్చర్, వాస్తు, శిల్పము ఎట్లా ఉండేది చెప్పు అని అడిగాడు. 15 మార్కులకి ఇచ్చాడు క్వశ్చన్. ఇది లేకుండా మీకు సామాన్యంగా ఏ పోటీ పరీక్షల్లో కూడా ఈ టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ సింధు నాగరికత అంట. అవన్నీ ఏందది అని క్లాస్లో ఇప్పుడు చెప్పే టైం నాకు లేదు.
ఇది ఓరియంటేషన్ క్లాస్ మాత్రమే. ఇంపార్టెంట్ ఏరియాస్ నేను మీకు ఇక్కడ ఉన్నా లేకపోయినా మీ అంతా మీరే ప్రిపేర్ అయిపోతూ ఉండండి. అందుకోసం చెప్తున్నాను నేను ఇవన్నీ. అర్థమవుతుందా? ఆర్ యూ అండర్స్టాండింగ్ దిస్? ఫైన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఈజ్ వేదిక్ సివిలైజేషన్ అంటాను. వేద నాగరికత అంటారు తెలుగులో. దీంట్లో కూడా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వేద నాగరికతలో కూడా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే వేదిక్ లిటరేచర్ అంటాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ అన్నమాట. వేద సాహిత్యము. నీకు తెలుసు 4 వేదాలు ఉన్నాయి. రిగ్, సామ్, యజుర్, అథర్వణ వేదాస్ అంట. 108 బ్రాహ్మణాస్ ఉన్నాయి. 108 బ్రాహ్మణములు, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 6 వేదాంగములు ఉన్నాయి, 4 ఉపవేదాలు ఉన్నాయి. వాటితో పాటు 3 ఇతిహాసములు ఉన్నాయి. రామాయణ, మహాభారత్, భాగవతాలు. ఇవన్నీ చదవమని కాదు చెప్పేది, పిచ్చోడైపోతే ఇవన్నీ చదివితే. సివిల్స్ రాయలేము, గ్రూప్ 1 కాకపోయి ఎక్కడో కూర్చుంటాం. ఓకే, దాని యొక్క ఎసెన్స్ ఏందో తెలుసుకోమంటున్నాడు వాడు. వాటి యొక్క ఉద్దేశం ఏంది, వాటిని ఎవరు కంపోజ్ చేశారు, వాటి యొక్క సారం ఏంది, ఉట్టే జస్ట్ అట్లా జిస్ట్ ఏందో కనుక్కో అంతే. వాటి మీద క్వశ్చన్స్ వస్తుంటాయి. మృత్యువు గురించి ఏ ఉపనిషత్ చెప్తుంది? మృత్యువు గురించి చెప్పేది ఏది? కఠోపనిషత్. చావు అంటే ఏందో చెప్తుంది. నేను బ్రాహ్మణుణ్ణి కాదు, వైశ్యుణ్ణి కాదు, క్షత్రుణ్ణి కాదు, ఈ ప్రపంచానికి చెందిన వసుదైవ కుటుంబం నాది, అన్ని మతాలకు అతీతమైన వాడిని నేను. ఇంత చక్కగా ఏ ఉపనిషత్తు చెప్పింది? మహోపనిషత్తు చెప్తుంది. అట్లా మంచి మంచి ఆలోచనలు ఉపనిషత్తులో ఉంటాయి. అర్థమవుతుందా? వాటి మీద క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా. కాబట్టి వాటిని కూడా చూసుకోండి, ఇంపార్టెంట్ అన్నమాట వేదిక్ లిటరేచర్ అనేటువంటిది. నెక్స్ట్ టాపిక్ ఏమిటి అంటే బుద్ధిజం. ఇది లేకుండా పేపర్ ఉండదు. ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ కంపల్సరీగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ బుద్ధిజం, జైనిజం అండ్ బ్రాహ్మణిజం. బౌద్ధము, జైనము, బ్రాహ్మణిజము, బ్రాహ్మణ మతం. మార్క్ దిస్ చాప్టర్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అని మొట్టమొదటి చెప్పి నేను ఇండస్ వ్యాలీ మీద చెప్పాను. దాని తర్వాత దానికంటే కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ ఉండే చాప్టర్ ఇదే. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు నా మాట. చూడండి, ఊరికే గుడ్డిగా నమ్మబాకన్నా. నేను చెప్పింది కరెక్టా కాదా క్వశ్చన్ పేపర్ చూసుకోండి. వాడి యొక్క నాడి పట్టుకోవాలి మేము. అదే కోచింగ్. సిలబస్ మొత్తం చెప్పడం కదా, ఎక్కడి నుంచి వస్తాయి క్వశ్చన్స్ చెప్పాలి మీకు. కాబట్టి దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇది లేకుండా ఉండదు పేపర్ ఎప్పుడు కానీ. ఈ చాప్టర్ చాలా చాలా ముఖ్యమవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంది అంటే మౌర్యులు. మౌర్య సామ్రాజ్యం మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. దాంట్లో కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, చంద్రగుప్త, బిందుసార, అశోక వీళ్ళ మీద క్వశ్చన్లు రావు. రాజుల మీద క్వశ్చన్లు ఇవ్వడో దయచేసి అర్థం చేసుకో. నేను చెప్పేశాను ఆల్రెడీ, యుద్ధాల మీద ఇవ్వడు, రాజుల మీద ఇవ్వడు, సంవత్సరాల మీద ఇవ్వడు. నువ్వు అనవసరంగా గుర్తుపెట్టుకోవాక, వేస్ట్ ఆఫ్ టైం. మరి దేని మీద ఇస్తాడు అంటే సంస్కృతి, కల్చర్ మీదనే ఇస్తాడు. మౌర్యుల కాలంలో ఏ కల్చర్ డెవలప్ అయింది దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. కల్చర్లో భాగంగానే అశోకుడి శాసనాలు ఉంటాయి, అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ అంటాం. సో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండర్ మౌర్యాస్? దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే నెంబర్ 1 ఆర్ట్ ఫార్మ్స్. మౌర్యన్ ఆర్ట్ ఫార్మ్స్.
మౌర్యుల కాలం నాటి కళలు అంటాం. ఆర్ట్ ఫామ్స్లోకి ఏమేమి వస్తాయి? ఆర్ట్ ఫామ్స్లోనే నెంబర్ 1 అశోకన్ ఇన్స్క్రిప్షన్స్, అశోకుడి యొక్క శాసనాలు. నెక్స్ట్ నెంబర్ 2 అశోకన్ పిల్లర్స్, సామ్రాట్ అశోక్ నాటించిన స్తంభాలు. అత్యంత అందమైనవి ఏంటంటే స్తంభాలు. స్తంభం కదా సార్, రాయి కదా, దాంట్లో అందమేముంది? రాయిలో అందమేముంది అంటే చూడ్డానికి అది చాలా కఠినమైన రాయి, కానీ ముట్టుకుంటే కందిపోతుందేమో అనే ఎఫెక్ట్ ఇచ్చాడు దాంట్లో. పాలిషింగ్, దాన్నే ఇంగ్లీష్ మీడియంలో లస్ట్రస్ పాలిష్ అంట. కొన్ని అశోకుడి స్తంభాల ముందు నిల్చుకున్నావంటే నీ నీడే కనిపిస్తుంటుంది. అంత అద్భుతమైనటువంటి పాలిషింగ్ ఎట్లా వచ్చింది ఆ టైంలో? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికి భారతీయులు గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంది అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశానికి చెప్పే స్థాయిలో లేదు. మనం చెప్తాం వాళ్ళకి. ఇవన్నీ నీకు అర్థం కావాలి. చాలామంది తెలిసి తెలియక భారతీయ సంస్కృతిని కించపరుస్తారన్నమాట. ఏది చెప్తావు నన్ను అడుగు, నేను చెప్తాను. ట్రెండ్స్ స్టార్ట్ చేసింది మనమే ప్రపంచానికి. అందుకే విశ్వగురువు అంటారు ఇండియాని. ఎక్కడ కనిపిస్తుంది ఇండియాకు ఔన్నత్యం? ఇందాక సింధు నాగరికత అన్నాను, దాని మీద యూపీఎస్సీలో చాలాసార్లు ఇచ్చాడు, ఏబీబీఎస్లో కూడా ఇచ్చాడు క్వశ్చన్, అదే విధంగా ఇచ్చాడు. ఎందుకు భారతదేశం గొప్ప దేశం అవుతుంది ప్రపంచంలో? మిగిలిన సంస్కృతులు అన్నీ అంతరించిపోయినాయి, ఒక్క భారతీయ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది. సింధు నాగరికత కాలం నుంచి ఇప్పటికీ కొనసాగుతుంది. అందుకనే దాన్ని ఏమంటాము? సజీవ సంస్కృతి అంటాము. ఇండియాలో ఉండేది ఇంత సంస్కృతి ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. అట్లాగా అశోకుడి స్తంభాల్లో ఏం కనిపిస్తుంటే గొప్ప కళా నైపుణ్యం కనిపిస్తుంది. ఆ స్తంభాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయి? ముఖ్యమైన పిల్లర్స్ అన్నమాట. నెక్స్ట్ నెంబర్ 3 మౌర్యన్ పాటరీ, అంటే కుండలు తయారు చేసే పద్ధతి. కుండలే కదండి, దాంట్లో నీళ్లు పోసుకుంటాం, నిప్పులు పోసుకుంటాం, ఇది కాదు. కుండల యొక్క ఉద్దేశం ఏంది అని కూడా అడిగాడు క్వశ్చన్. కుండల ఉద్దేశం ఏంది? చిన్న విషయమే, కానీ చూడండి ఎంత కష్టంగా ఉందో ఆన్సర్ చేయడానికి. కుండలు అనగానే మనం ఏమంటాం? నీళ్లు పోసుకుంటామంటాం. కుండల్ని చూడంగానే ఏం చెప్తావు నువ్వు? అన్ని జాతులు ఒకే రకమైన కుండలు తయారు చేయవు. అంటే పలు జాతులు పలు రకాలైన కుండలు తయారు చేస్తాయి. కుండని చూడంగానే చెప్పచ్చు అది ఏ జాతి చేసింది అని. సో కుండల ఉపయోగం ఏమిటి అంటే జాతిని గుర్తించడానికి ఉపయోగపడతాయి కుండలు. అర్థమవుతుందని చెప్పేది? ఆర్ యూ అండర్స్టాండింగ్ మై డియర్? యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. సారీ, you don't understand Telugu? Yeah, I am mentioning writing it in English, you know. You are not losing out anything, my dear. What is very important, I am explaining it in English. Okay, you are not losing out anything. Got the point? Right. So Mauryan pottery, okay, the way that Mauryas made their pottery, that is very important. Clear? Next one. Sculpture. Sculpture means Shilpa. Mauryan sculpture, Mauryan Shilpamu, ముఖ్యమైన sculptures. Next, constructions, cave temple architecture. Yes, cave temple architecture అంటే గుహాలయాలు. Cave temples.
Mid portion of the cave, you hew it and convert it into cave. కొండ మధ్య భాగాన్ని తొలుస్తాడు, గుహలాగా చేస్తాడు. మిడ్ పోర్షన్ ఆఫ్ ద హిల్ కన్వర్టెడ్ ఇంటూ cave. That is cave temple architecture. Nowhere in the world, first time in India you see cave temples. All this come under the topic Mauryan art forms. Very, very important for you from the examination point of view. You are getting questions. Very often you are getting questions. Next chapter is Tamil literature. Tamil literature of Sangam age. That means within brackets 2nd century BC to 3rd century AD. For 500 years, before Christ 200, after Christ 300. 500 years, great literary activity started. Poets, scholars from different parts of South, they used to assemble at a place called Madurai in Tamil Nadu. They composed wonderful literature in Tamil. That literature is very important for you. You are getting questions on that. I know you are not understanding these topics because they have not been covered for you people. Once the coaching program starts, all these topics would be covered. Before being started and covered, you better read these chapters. Are you understanding what I'm telling? These are important chapters for you when you are preparing. Okay? So whether we start the program later or not, you prepare on these topics. That is what it. Don't waste time. The purpose of the class is that only. Right. Next topic is Gupta Golden Age. What do you mean by Golden Age, my dear? Have you heard of Guptas? Which area you are from? You can't understand Telugu. Huh? Which state you are from? Karnataka. Gupta Golden Age. What is Golden Age? Generally, people say Golden Age means Guptas gave gold coins. Silly answer. Golden Age does not mean simply minting gold coins. Even before Guptas, there were gold coins. Golden Age means remarkable progress. ఊహించంతటి అభివృద్ధి అంటాం. Remarkable progress India achieved. A progress of that type never before and never after. That is Golden Age. Call it any subject, any field. Art, architecture, music, literature, painting. Sciences, mathematics, astronomy, medicine, metallurgy. In every field, during the age of Guptas, India got great progress. That progress is called Golden Age. Kindly add there, Gupta Golden Age, which means right there, which means the remarkable progress, great progress, remarkable progress India achieved. In art, art, architecture, music, literature, and sciences. That is Golden Age.
Very important chapter. Mark it very, very important. You are getting questions from this particular chapter. Next important chapter is cultural contribution. Of Western Chalukyas and Pallavas. You are from Karnataka? Have you ever been to Badami, Aihole, Pattadakal? You have seen the temples there? Have you seen the temples there? Western Chalukyas ruling Karnataka region. Karnataka is the state with wonderful architecture. Okay. What contribution was made by Western Chalukyas to the art, architecture? Similarly, Pallavas. This time you got questions in Pallavas in civil prelims. Okay. Narasimhavarman 1, you got a question on here. Okay. Mahendravarman 1, Vichitra Chitta. That means an excellent painter. Right? Yes. So this particular topic is very important, mark it important. These are the chapters important for you in Indian history for ancient India. Are you understanding? I did not mention any king. I did not mention any wars. I did not mention any dynasty. You will not get questions on that. You get questions in these areas. Any questions to ask me? What are these chapters? Important in ancient India. Now you go to medieval India. Second part of your syllabus is medieval India. Medieval India 700 to 1757. Battle of Plassey, medieval India. It's called medieval. See, in medieval India, most important development was Islam coming to India, a new religion. Arabs were the first Muslims to come to India. Arabs. After Arabs, you have Turks, Turk. Muhammad Ghazni, Muhammad Ghori, they are all Turks. Two new religions, Islam and Hinduism, encountered each other. The result was what? Not direct clash, cooperation also. Some of the ideas of Islam accepted by Hinduism. Some of the ideas of Hinduism accepted by Islam. A composite culture developed, mixed culture. That mixed culture is what is called Indo-Islamic culture. My dear, this is the most important topic. I don't recommend sultans, I don't recommend Mughals, I don't recommend any other dynasty. Read only Indo-Islamic culture. Most important chapter, Indo-Islamic culture. Indo-Islamic culture means a mixed culture. Mixed culture as a result of Hinduism and Islam. As a result of Hinduism and Islam interacting with each other. Then what are the topics in Indo-Islamic culture?
Under Indo-Islamic culture, number one, Bhakti movement. Very, very important chapter. Bhakti movement, an answer to the challenges of Islam. When Islam questioned Hinduism, the answer of Hinduism is Bhakti movement. Under Bhakti movement, great thinkers you come across. Adi Shankaracharya, Ramanuja, Madhva, Vallabha, Mirabai, right? And Chaitanya Prabhu, Ramanand, Kabir Das, Sant Kabir Das, great thinkers. Very, very important chapter. Second important chapter, Sufi movement. That is, in Islam itself, a great reform movement, Sufi movement. Third one, architecture. Music. Music means Hindustani. Because of influence of Islam, Indian music developed. Indian music developed under two headings, Hindustani and Carnatic. Literature. And classical dances. These are all forms of culture. Medieval, very, very important. Apart from these chapters, sometimes you will also get questions. Kindly take the chapter. Development of, next chapter. Development of science and technology. Trade and commerce. Very rare, but you are getting questions also from this chapter. These are the important chapters in medieval India. Right. For modern India, everything important. I cannot say this is important, that is not. Right. Modern India means 1757 to 1947. Everything important. Everything important means priority wise, number one, freedom struggle. Top priority, important, most important is freedom struggle. Next to freedom struggle, reform movements. You want me to write it? Or you can take down. Shall I write it or you can note down? No. Freedom struggle, number one. Number two, reform movements. Modern India, priority areas, freedom struggle, reform movements. Next, administrative reforms. Next, constitutional developments. Next, major revolts. Revolts, including 1857 revolt.
including 1857 revolt. Next, economic policies and their impact. ఆర్థిక విధానాలు వాటి ప్రభావం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. ఎకనామిక్ పాలసీస్ అండ్ దేర్ ఇంపాక్ట్, IMPACT. నెక్స్ట్, బ్రిటిష్ ఇంపీరియలిజం, బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదం. బ్రిటిష్ ఇంపీరియలిజం. ద లాస్ట్ టాపిక్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ADVENT. తెలుగులో ఐరోపా వాసుల రాక అంటాం, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్. ఇవి ఇంపార్టెంట్ బాబు. దీస్ ఆర్ ఇంపార్టెంట్ చాప్టర్స్. వాట్ బుక్స్ యూ హ్యావ్ టు రీడ్? టేక్ డౌన్ ద బుక్స్ I recommend. For ancient India, R.S. Sharma, Ancient India. This is for class 11 NCERT. Satish Chandra, Medieval India. Modern India, Bipin Chandra. Class 12 NCERT. Modern India is very, very important. Half of the questions, more than half, from modern India. So take 2 more textbooks I recommend. Modern India, Grover and Mehta. Modern India. Next, Spectrum. Spectrum title, Modern India. Right. These are the books only to read. Read only these books. Don't go beyond this. తక్కువగా చదువు, ఎక్కువగా ఆలోచించు. ఎక్కువ చదవబాక. ఎక్కువ చదివితే మైండ్ డైల్యూట్ అయిపోతుంది. Read less, think more. Read less. Don't read too much. If you read too much, you will get diluted. There's so much to remember, you cannot remember. I want you to read very less. To the extent you read, be very perfect. That will work you out very well. No point in studying extensively. Fine. This is what that I wanted to tell you people, interact with you people. When I start the class, I will deal with all the chapters detailedly. Clear? Ask me any doubts you have. Now in this class, I told you what to read, what not to read. How to change your mindset first.
Change your mindset. That's not right. Simply reading you cannot make. You have to think a lot. See the question papers, work hard, make notes on your own. Teacher will give. I will give you, I will dictate my notes. But before me dictating, you better prepare on your own. Got the point? Don't depend on the coaching center, don't depend on the teacher. Coaching is for telling you what is important. Now, coaching is not telling you everything. That is not coaching, that is university education. Are you clear? What is important from examination point of view, I will tell you here. I don't have time to teach you entire thing what I learned. For 3 years, 2 years, I can't teach. Got the point? What is important from examination, I will teach that. Question is, are you understanding it? Unless you are understanding, there is no point in sitting in the class. Come to the level of understanding. A lot depends on you. We can't help it that way. If you are indifferent, we can't help it. If you are different, we can go to any extent. Ask me any questions here. Any doubts or any clarifications, please. Any questions? Are you clear about what I said? చెప్పింది అర్థమైందా ఎప్పటిదాకా చెప్పింది? Then I shall stop here. When I see you in next, few weeks after, then I'll be starting with the most important chapters I mentioned from the examination point of view. Right, my dear? Right, all the best. Do well.